వెల్కమ్ టు మై అనదర్ స్టోరీ. నేను నా లాస్ట్ వ్లాగ్‌లో ఈ మేకప్ పౌచ్ చూపించాను కదా! 140 రూపీస్ అజియో నుంచి పర్చేస్ చేశానని. ఈ మేకప్ పౌచ్‌ని ఫస్ట్ ప్యాక్ చేయాలనిపించింది. కొత్తదేదైనా ఉంటే ఆత్రం ఆగదు కదా! సో, దీన్ని ప్యాక్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. ఎవ్రీడే యూజ్‌ఫుల్ యాక్సెసరీస్ అండ్ థింగ్స్ అన్నిటిని ఈ పౌచ్‌లో పెట్టుకున్నాను. అండ్ ఈ మినిమల్ హెయిర్ యాక్సెసరీ అంటే నాకు చాలా ఇష్టం. చాలా క్యూట్ ఉంటాయి కదా! కొంచెం కలెక్షన్ ఉంది నా దగ్గర. నెక్స్ట్ ఈ బ్రేస్లెట్ నేను 120 రూపీస్కి మాత్రమే పర్చేస్ చేశాను. ఆఫీస్ వేర్కి అయితే చాలా బాగుంటుంది అని. అందుకే నేను ఈ ప్యాకింగ్ అంతా ఇప్పుడు ఎందుకు చేస్తున్నాను అంటే, నా వర్క్ ఫ్రమ్ హోమ్ పీరియడ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పటి నుంచి నేను ఆఫీస్ వెళ్ళాలి. సో, నాకు ఆఫీస్ వాళ్ళు నా బేస్ లొకేషన్ ఏమిస్తారో అని కొంచెం టెన్షన్ పడ్డా. బట్ లక్కీలీ నాకు హైదరాబాదే ఇచ్చారు. ఇక్కడైతే మనకి లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఉండదు, ఫుడ్ ప్రాబ్లమ్ ఉండదు, క్లైమేట్ ఇష్యూస్ ఉండవు. కొంచెం కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా బెటర్ కంపారిటివ్లీ బెంగుళూరు కంటే. సో, బట్టలన్నీ మంచిగా ఐరన్ చేసేసుకున్నాను. మీలో ఎవరికైనా ఐరన్ లేకుండా బట్టలు వేసుకోవడం నచ్చదా? లెట్ మీ నో ఇన్ కమెంట్స్ యాజ్ ఐరన్ మ్యాన్. నేను ఈ విఐపి ట్రాలీ తీసుకున్న మీడియం సైజ్ 2700 కాస్ట్ పడింది. ఇది 2700కి వర్త్ ఆర్ వేస్ట్ అనేది నాకు కమెంట్ చేయండి. ఈ విఐపి ట్రాలీ బాడీ మాత్రం చాలా చాలా ఫ్లెక్సిబుల్ ఉంది. అండ్ 5 ఇయర్స్ వారంటీ కూడా ఇచ్చారు. నెక్స్ట్ నేను నా థింగ్స్ అన్నీ ఆర్గనైజ్డ్గా సర్దేసుకున్నాను. గుడ్ ఆఫీస్ వేర్ ఐడియాస్ ఏమైనా ఉంటే కమెంట్లో నాకు సజెస్ట్ చేయండి. ఇంతకీ నేను ఏ కంపెనీలో జాయిన్ అవుతున్నానో చెప్పలేదు కదా! నేను జాయిన్ అయ్యే కంపెనీ పేరు ఎసెంచర్. నేను ఉండే ఒక స్మాల్ టౌన్ టు ఎసెంచర్కి నా రోడ్ మ్యాప్ ఎలా అయిందో నా నెక్స్ట్ ఫుల్ లెంత్ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. స్టే ట్యూన్ అంటిల్ దెన్. ఆ స్టోరీ బిట్ ఇన్స్పిరేషనల్గా అనిపిస్తుంది. సో డోంట్ మిస్. మీరు ఐటీ ఆస్పిరెంట్ అయితే మస్ట్ వాచ్. పార్లర్లో ఐబ్రోస్ చేయించుకున్నాను. దెన్ మా పిండో చింటోతో టైం స్పెండ్ చేద్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మై హ్యాపీ టైం విత్ దెమ్. ఇప్పుడు వెళ్ళిపోతున్నా కదా, ఐ రియల్లీ మిస్ దెమ్. నేను నా లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా, ఒక మంచి స్టెప్కి నేను టెంపుల్కి వెళ్ళి గాడ్ నుంచి బ్లెస్సింగ్స్ తీసుకున్నానని. ఆ స్టెప్ ఇదే. అండ్ నేను మొత్తం కంప్లీట్గా రెడీ అయిపోయాను. ఫైనల్లీ హైదరాబాద్ రీచ్ అయ్యాను. ఇంత లగేజ్తో ఉన్నప్పుడు నాకు ఒక అమ్మాయి చాలా హెల్ప్ చేసింది. ఆ అమ్మాయి నాకు స్ట్రేంజర్. సో నేను తనకి థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటున్నాను. నాకు ఈ ఎసెంచర్ కంపెనీ 14 days అకామిడేషన్ ఇచ్చింది. అండ్ నేను నా నెక్స్ట్ డే నా అకామిడేషన్కి రీచ్ అయ్యాను. కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన స్టే చాలా బాగా అనిపించింది. సో స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ ఫర్ కార్పొరేట్ ముచ్చట్లు. బాయ్ బాయ్.